నమ్మకం ఉన్న చోట దైవత్వం ఉంటుందనేది ఎంత నానుడో అలాంటిదే ఈ సైలాని బాబా దర్గా కూడా. ఈ దర్గాలో ఎంతోమందికి మంచి జరిగిందని చెప్పి నమ్మకం. కుల మతాలకు అతీతంగా ఈ దర్గాను దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఆ దర్గా ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమ్మకమే ఒక దైవత్వమనే నానుడి ఇక్కడ ఉంది. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడ బాగుపడినట్టుగా చెబుతున్నారు. డాక్టర్లకు అంతుచిక్కని వ్యాధులు కూడా ఇక్కడ నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ ప్రాంతమే వరంగల్ శివారు ప్రాంతం ఓగులాపూర్ సైలాని బాబా దర్గా. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీకు ఇక్కడ సైలాని బాబా గారితో ఎలాంటి అనుభవం ఉంది? అది బసవరాజపల్లె భూపాలపల్లి జిల్లా. నాకు ఫస్ట్ పక్షపాతం వచ్చింది. ఎన్ని హాస్పిటల్ చూసినా తగ్గలే. ఇక్కడికి వచ్చుడుతోనే బాబాగారి గలుతుడితోనే 21 రోజు ఇక్కడ ఉండమన్నాడు. ఒక కాలి మంచి నూనెతోనే కాలు చేయి ఆపిగా లేచి నడవగలిగిన. అంతకన్నా ముందు 4 పట్టుకొని నడిపించేది నన్ను. అప్పటి నుంచి వెళ్ళి మనం అంటే దాదాపు ఇప్పుడు 35 సంవత్సరాలు. అప్పటి నుంచి వెళ్ళి మాకు నమ్మకం, సైలాని బాబా అంటేనే మాకు నమ్మకం. మేము హిందువులం, పద్మశాలి. వరంగల్ నుంచి మా కొడుకు సంబంధం కోసానికి మేము 10 వారాలు వచ్చినాం. మాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది సాయిబాబా చేయబట్టి. ఇంట్లో మా ఆరోగ్యం మంచిగా ఉండలేదు అంటే ఇక్కడ పోతే తగ్గుతుంది అని చెప్పినారు. కొద్దిగా ఆ నమ్మకం మీదనే వచ్చినాము. మా బాబుది మ్యారేజ్ కూడా అవుతలేదు, ఇక్కడికి వస్తే సెట్ చేస్తారు, మంచిగా జరుగుతుంది అని చెప్పారు. ఇది హజ్రత్ అబ్దుర్ రెహమాన్ షా సైలానీ రహమతుల్లా అలైకు సంబంధించిన సూఫీ సమాధి. సైలాని బాబా నక్షబందీ సూఫీ క్రమంలో ప్రసిద్ధి చెందిన సూఫీ సెయింట్. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందినవారు. అయితే వరంగల్లోని ఈ దర్గా అబ్దుల్ అమీద్ అనే వ్యక్తి తన సొంత భూమిలో దర్గాను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నాడు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సైలాని బాబా దర్గా ఉంది. అక్కడి దర్గాలో సేవలు చేస్తున్న హమీద్ బాబాకు కలలో సైలాని బాబా ప్రత్యక్షమై పవిత్రమైన మనస్సుతో చేస్తున్న నీ సేవలకు ప్రతిఫలంగా నీవు నా మహిమలను ప్రజలకు అందే విధంగా ప్రతిష్ఠింపజేయాలని చెప్పారు. వెంటనే నిద్రలో నుంచి మేల్కొన్న హమీద్ బాబా సైలాని బాబా ఆజ్ఞాపించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించగా ఊరుకొండ ఓగ్లాపూర్ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలో అనువైన ప్రాంతంగా సైలాని బాబా దర్గాను ప్రతిష్ఠింపజేశారు. సైలాని బాబా అనే గురువు గారు అంటే మహారాష్ట్ర నుంచి వచ్చారని చెప్పి అంటున్నారు. అసలు దాని చరిత్ర ఏంది? నేను ఆపదలో ఉన్నప్పుడు, నా భార్య గారు ఆపదలో ఉన్నప్పుడు సైలం బాబా అని బుల్డానా డిస్టిక్లో చిక్లీ గ్రామంలో వారి సమాధి ఉన్నది. అక్కడ వారి సమాధికి నేను అప్పుడు నా ఫ్యామిలీని తీసుకుపోతే 11 రోజులలో నాకు మా ఫ్యామిలీది 6.5 సంవత్సరాలు నేను బాధలో ఉంటుంది. ఆ కాలంలో అక్కడ లాస్ట్ తుది రూపంలో అక్కడికి వెళ్ళాను. అక్కడికి పోయి నేను గురుగారి నువ్వు నన్ను బతికిస్తావా సంపుతావా అని చెప్పి నేను ఒక మనస్ఫూర్తిగా చెప్పేశాను. తిరిగి నేను యాసకు వచ్చాను. 6.5 సంవత్సరాలు బాధపడుతున్నా కాబట్టి మీ సన్నదికి వచ్చాను. మీరు ఏమంటారు అంటే 11 రోజులు ఉండు అని వారు నాకు కలలో వస్తే 11 రోజులు ఉన్నాను. 11 రోజుల్లో నేను గిఫ్ట్ ఇస్తున్నా. దాని ప్రకారం గిఫ్ట్ మాత్రం ఇస్తా, దాన్ని మాత్రం వాడుకొని ప్రజలకు సేవ చేయి. ప్రజల దగ్గర డబ్బు అడగొద్దు, ఇట్లా చేయి దాపి ప్రజల దగ్గర ఇక్కడ మంచి వస్తారు, ఆడిదాని ఒక ముఖం చూడొద్దు. కాబట్టి అటువంటి ధోరణితోటి వారు గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఆ గిఫ్ట్ ద్వారా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్థాపించాను. ఇక్కడ ఏది మన భూమి లేకుంటే భూమి మరనాథ్ నుంచి ఉగ్లాపూర్ వ్యవసాయకుడు అతను ఇచ్చిండ్రు. దాన్ని కొనుక్కొని ఇప్పుడు ఇది స్థాపించి 45 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ 45 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నా. నా భక్తులు ప్రతి ఒక్కరు కూడా అందరూ నా కులంతో మతంతో కానీ నా పార్టీతో కానీ దీంతో నాకు సంబంధం లేదు. నేను ప్రజాసేవకతో అంకితమై ప్రజాసేవ చేస్తున్నాను. గత 3 దశాబ్దాల క్రితం ఏర్పడ్డ దర్గా ఇప్పుడు ఎంతో మంది మహిమాన్వితుల దర్గాలతో పవిత్ర స్థలంగా విరాజిల్లుతోంది.
ఓగ్లాపూర్ సైలాని బాబా పీఠాధిపతి హమీద్ బాబా ఇప్పటికీ తమ గురువు సైలాని బాబా ఆదేశించినట్టు మానవ సేవే మాధవ సేవ అని తలచుకుంటూ అక్కడికి సమస్యలతో వస్తున్న భక్తులకు తానున్నానంటూ భరోసా కల్పిస్తూ సమస్యలను దూరం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం సంతానం లేనివారికి, పెళ్లి కాని వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సైలాని బాబా దర్గా వద్ద ప్రార్థన కార్యక్రమాలు అయిపోయిన తరువాత సంతానం లేని వారికి ఒక గులాబీ పువ్వును వారి ఒడిలో వేస్తారు. వారు ఆ గులాబీ పువ్వును అదే ప్రాంగణంలో కూర్చుని తిని వెళతారు. అలాగే పెళ్లి కాని వారికి అక్షింతల వలె గులాబీ పూల రెక్కలు చల్లుతారు. ప్రతి శుక్రవారం, ఆదివారం భక్తులతో ప్రాంగణమంతా కిటకిటలాడుతుంటుంది. అంతేకాదు, ఈ ప్రాంగణంలో కులమతాలకు అతీతంగా ఎక్కువగా హిందూ మతస్థులే బాబాను నమ్మి ఇక్కడ కందూరు లాంటివి చేసుకుంటూ బాబా దీవెనలు పొందుతూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇలవెల్పుగా కూడా ఈ బాబాను నమ్ముకుంటారు. తమకు సంతానం కలిగిన తరువాత ఆ సంతానానికి ఇక్కడే నామకరణంతో పాటుగా వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వారికి కాన్పులు కానీ పెళ్లిళ్ళు కానీ జరిగినాయంటున్నారు. చాలా వెయ్యిలలో ఉన్నారు. వెయ్యిలలో చాలా మంది, వెయ్యిలలో నాటి వందలలో వెయ్యి లక్షల మంది ఉన్నారు. 40 ఏళ్లలో ఎంతోమందికి సంతానం ఇక్కడ మొత్తం సంతానమైంది. ఆరోగ్యం కానిటువంటిది. అక్కడ ఒక్కొక్క పేషెంటు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి కరీంనగర్ వాళ్ళది, సిద్దిపేట నుంచి పోకుండా ఒక భక్తుడు ఇక్కడ పోయి రమ్మంటే ఆదిత్య హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. ఆయన ఇంటికి కరీంనగర్ డిస్టిక్ కనకయ్య అనే ఆయన కొరకు అక్కడ పీనుగా తీసుకొస్తున్నారు అని చెప్పి షామ్ అనేసి కుర్చీలు వేసుకున్నారు. కాశా కట్టెలు కూడా పోయినాయి. అయితే ఒక భక్తులు అన్నాడు ఇక్కడ పోవా అంటే ఇక్కడికి తీసుకొస్తే వాడిని బతికించి పంపినా ఇప్పుడు దాన్ని జిందా. అంటే చూసుకున్నట్టయితే మీరు ముఖ్యంగా భక్తులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏం సందేశం? నేను భక్తులంతసేపు సేవ చేస్తాను. మానవ సేవ, మాధవ సేవ. కాబట్టి ఒక పేరు సంపాదించాలని చెప్పి నాకు 7 ఎకరాల భూమి ఉన్నది. అమ్ముకుంటే 30 కోట్లు వస్తే నాకు డబ్బుతో సంబంధం లేదు. నేను సచిన తెల్లారి నాకు గడాన్ని కూడా గుంజుకుంటారు. నా బిల్డింగ్ రాదు, ఏం రాదు. కాబట్టి ప్రజలకు అంకితమై ప్రజాసేవ చేస్తున్నాను. ఈ దర్గాకు వరంగల్ జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సైలాని బాబా దర్గా ప్రాంగణమంతా మహిమాన్విత స్థలంగా భక్తుల ప్రగాఢ నమ్మకం. దర్గాలో బాబా దర్శనం చేసుకుని ఒకరోజు నిద్ర చేసినట్లయితే వారికి దీర్ఘకాలిక రోగాలు సైతం నయమైనట్టు భక్తులు చెబుతున్నారు. ఒకప్పుడు మొత్తంలో కూడా మంచంలో పడి నడవలేని పరిస్థితిలో ఉండి కూడా 4 నెలలు ఇబ్బందులు పడి చివరకు ఇప్పుడు తనంతట తానుగా నడుస్తూ మనతో ఉన్నారు. ఈ సైలాని బాబాకు వచ్చినాక తమకు నయమైందని చెప్తున్నారు. వారి మాటల్లోనే అయిందా చెప్పండి. శ్రావణం జూన్నే కాళ్ళు రెక్కలు పడిపోయినాయి. ఇడికి వచ్చినాకనే బాగైంది. లేచి నడవగలిగినాము 2 నెలల్లో. ఇక్కడికి మాకు ఊరు దగ్గర ఉల్లిగడ్డ దగ్గర అక్కడ నుంచి అందరు వస్తారు. అట్లా తెలిసింది. అంటే ఇప్పుడు ఆరోగ్యం పరిస్థితి కానీ మీ పరిస్థితి కానీ ఎట్లా ఉంది? బాగుంది. ఇక్కడికి వచ్చినాకనే బాగుంది. నడవగలుగుతాను, ఏదైనా పని చేయగలుగుతాను. అంటే మీరు దగ్గర ఇప్పుడు అంటే ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తుంటారా ఎట్లా? నాకు నచ్చినప్పుడు వస్తా. ఎప్పుడు మంచిగా అనిపించకపోతే అప్పుడు వచ్చి చూసుకొని పోతా, మొక్కిపోతా. నాకు ఆరోగ్యం మంచి లేక 1 ఇయర్ క్రితం వచ్చాను. నేను అసలు చావు బతుకులో ఉన్నాను. అసలు నాకు ఏం గుర్తుకు కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇక్కడికి వచ్చాను. మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి 1 ఇయర్ దాకా నన్ను ఇక్కడే పట్టుకొని ఉన్నారు. నేను 1 ఇయర్ లోపు అసలు నడవలేక అసలు వాష్రూమ్ కూడా వెళ్ళలేకుండా ఉన్నాను. అలాంటిది నేను కోలుకొని రెగ్యులర్గా నడుచుకుంటూ ఒక్కదాన్నే వాష్రూమ్కి వెళ్ళేదాన్ని. పర్లేదు, సైలాన్ బాబా దయ వల్ల నేను మంచిగా అయ్యి మళ్ళీ నా ఫస్ట్ బాబు చనిపోయాడా ఆ సిచ్యువేషన్లో హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ క్యూర్ అయ్యి మళ్ళీ వెళ్ళిన తర్వాత బాబు పుట్టాడు. సైలాన్ బాబా చాలా ఫేమస్, చాలా చాలా నమ్మకస్తుడు. నమ్ముకున్న వాళ్ళకి ఎవ్వరికి అన్యాయం చేయలేడు. అప్పుడు నా కొడుకు 19 సంవత్సరాలు అప్పుడు
ఇప్పుడు సంతానం లేదు. 18 సంవత్సరాలు నాకు బిడ్డ పుట్టింది. అది దగ్గర సేవ బాబా దగ్గర నేను నమ్ముకుని 19 సంవత్సరాలు కొడుకు బిడ్డ పుట్టింది నచ్చుతుంది. తమకు అనారోగ్యంతో పాటుగా మనశ్శాంతి కూడా ఇక్కడ లభించిందని చెప్పి చాలామంది భక్తులు తెలియజేస్తున్నారు. ఇంకా ఈ దర్గాను ఎంతో మహిమగల ప్రాంతంగా భక్తులు నమ్ముతూ కొలుస్తూ ఉంటారు. గత 3 సంవత్సరాల నుంచి బాధపడ్డా నేను. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల నుండి ఇప్పుడు పర్వాలేదు. దర్గా దయ వల్ల మంచిగానే ఉంది. సైలాని బాబా దయ వల్ల మేము ఎన్నో ప్రయాసాలు పడి ఇబ్బందులు పడి 8 సంవత్సరాలు ఇబ్బంది పడి ఒక 3 సంవత్సరాల నుండి ఈ దర్గాకి రావడం వల్ల మా మిస్సెస్ బాగుంది. ఇప్పుడు మేము బాగున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు శైలం బాబా దయ వల్ల మా మిస్సెస్కి ఆరోగ్యం బాగుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండే ఏంటి అసలు? ఈమెకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నయంగా అంత జబ్బు మాకు తెలియని వాళ్ళకు కూడా అంత చిక్కని రోగంతో ఎన్నో ప్రయాసాలు పడి 8 సంవత్సరాలు తిరిగినాం. ఇక్కడ తిరగలేదు. మా అక్కగారు దర్గాకు తీసుకొచ్చింది. ఒకసారి శైలం బాబా దగ్గర తీసుకెళ్దామని చెప్పి ఆయన వస్తే ఇక్కడ రావడం వల్ల ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి బాధ లేదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ప్రతి శుక్రవారం వచ్చి బాబా గారు ఆశీస్సులు తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తాం. 2000 సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఆరోగ్యం బాగా లేకుండా నా సమస్యలలో ఉన్నప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు కూడా క్రమక్రమంగా మంచిగా అయింది. నేను అప్పటి నుండి ఇక్కడ శైలం బాబా గారి భక్తుడిగా ప్రతి శుక్రవారం కానీ ఆదివారం కానీ అమావాస్య పుణ్యాలకు ఇట్లా వచ్చి ఇక్కడ బాబా ప్రతి శుక్రవారం సేవ చేసి సాయంత్రం వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు సంతానం గురించి వచ్చిన వాళ్ళకు బాబాగారు శుక్రవారం 2 గంటలకు బాబాగారు సంతానం లేని భక్తులకు గులాబీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు సంతానం అవుతుంటాయి. ఎందుకంటే ఈ బాబాగారికి నిమ్మకాయలు ఊదు అగరబత్తీలతోటే ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. వాళ్ళకు ట్రీట్మెంట్ అంటే వాళ్ళ కళల బాబా ఆశీర్వాదంతో మంచిగా అవుతుంటారు. ఈ పూలు వేయడం వల్ల వాళ్ళ సంతానాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం పెళ్లి సంబంధాలు రాని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ బాబాగారు గులాబీ పూలు చల్లడం జరుగుతుంది. అవి తెలుగులో అక్షంతల బియ్యంగా భావించుకొని తొందరగా పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా వారు ఇక్కడికి వచ్చి వారి కోరికలు చేర్చుకొని వారు దీర్ఘ ఆయువుగా తయారై వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, సైలాని బాబా దర్గా.